హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు కృపగల దేవుడు, దయా కనికరమ కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు మనలందరూ రక్షించి కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ పునరుద్ధాన దినమందు మనందరినీ ఈ రీతిగా విధంగా ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో ఆ ఘనమైన శ్రేష్టమైనటువంటి ఆయన నామాన్ని ధ్యానించడానికి, స్తుతించడానికి, ఆయన కొనియాడడానికి, సేవించడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకై మనందరం దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క కడవరి దినాల్లో, భయంకరమ దినాలలో మనం ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ క్షణంలో, ఏ నిమిషంలో, ఏ గడియలో వస్తాడో ఎవరికి తెలియదు. తండ్రికి ఒక్కడికే తెలుసు అని చెప్పాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వృద్ధాప్యలో ఉన్నటువంటి నన్ను దాదాపు 40 సంవత్సరాలు దైవజనులైన నా ఆత్మీయ తండ్రి యేసన్న గారి యొక్క ఆయన వాక్యం చేత, ఆయన హస్తం చేత రక్షించబడి ఇంతవరకు ఆయన పరిచర్యలో, ఆయన సేవలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో విజృంభాలు ఎన్నెన్నో వచ్చినప్పుడు కూడా ఆయన చేతి సలవ, ఆయన వాక్యంలో ఉండడానికి పవరు, దాని చేత ఇంతవరకు నేను మీ మధ్యలో తిరుగుతూ, మీ మధ్యలో ప్రభువైన యేసుని గురించిన సాక్ష్యం చెప్తూ ఉన్నానంటే నిజంగా దైవజనుల యొక్క హస్తవాదాన్ని నేను నమ్ముతున్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది బాప్తిస్తాలు తీసుకుంటారు, బాప్తిస్తాలు ఇస్తారు. ఆ బాప్తిస్తాలు మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక సేవకుల చేత తీపించుకుంటారు. ఎన్నోసార్లు అట్లా చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఒక దైవసేవకుడు, ఒక దైవసేవకుడు, సేవకుడు, దైవజనులు బాప్తిసం ఇచ్చేటప్పుడు అన్ని ఒడంబడికలన్నీ చెప్పి బాప్తిసం ఇచ్చినాక మళ్ళీ ఇంకొక సేవకుల చేత బాప్తిసాలు తీసుకుంటారు. అది అలాంటిది దేవునికి అది మహిమకరం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి లోపల ఇన్ని సంవత్సరాల లోపల ఎన్నో ఒడిదుడుకులు, తొందరపాట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, నిందలు రాక తప్పవు, వస్తాయి. వచ్చినా కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి, దేవుని దగ్గరే అవి ఒప్పుకోవాలి. అంతేగాని మాట మాటికి దైవ శాఖల చేత బాప్తీసం తీసుకునేది అది నచ్చనమైనటువంటి ఒక విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు ఆయన గుంటూరులో ఆయన మినిస్ట్రీని స్థాపించకముందే అనేక ప్రాంతాల్లో ఒక స్పీకర్గా, ఒక దైవజనుడు వాడబడే సమయంలో ఒంగోలు పట్టణంలో ఆయన 5 రోజులు ఆయన మీటింగ్స్ ఏర్పాటు చేసి వేరే మినిస్ట్రీలు చేసి ఆయన స్పీకర్గా వాడుకున్నారు. ఆ యొక్క మీటింగ్కి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఆయన ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన యొక్క హస్తం ద్వారా రక్షించబడినటువంటి మేము కొంతకాలం దేవుడు మా ప్రార్థనలు ఆలకించి ఎన్నో అద్భుతాలు చేసిన ఒక అనుభవాలు ఉన్నాయి. అవి చెప్పడం నాకు నచ్చదు. ఎందుకంటే నాకు నేను చెప్పుకొని గొప్పపడటం అది నాకు ఇష్టం లేదు ఎప్పుడు కూడా. దేవుడు నేను చేశాను ప్రార్థన, అంతేకాని నేను చేశాను, నేనే బాగు చేశాను, నా ద్వారా ఇది జరిగిందని నేను చెప్పను ఇప్పుడు కూడా. అది నాకు నచ్చినటువంటి ఆలోచన. అది దేవుడు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలగాలి, మనకు కాదు మహిమ. దేవునికి మహిమపరచడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, సమాజంగా మనందరూ కూర్చుకున్నాడు.
ప్రతి ఒక్కరూ కూడా మాటల యందు కానీ, పాటల యందు కానీ, దేవ సాక్ష్యం యందు కానీ, లేక వాక్యం యందు కానీ దేవునికి మహిమ రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మహిమ వచ్చేటువంటి ఒక అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. దాని ప్రకారం సిద్ధపడేటువంటి ఒక ఆలోచన, తలంపు కలిగి ఉండాలి. కాబట్టి ఆయనకు మహిమ రావాలని ఎన్నో చేసాడు. మా పట్ల మేము రక్షించబడిన తర్వాత దేవుడు మా ప్రార్థనలు ఆలకించి, మా యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించి ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఎప్పుడు చెప్పలేదు, నేను సంఘంలో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. నేను మొట్టమొదట రక్షించబడినప్పుడు నా కళ్ళ ముంగట నా యొక్క జీవితంలో నేను చూసింది స్పష్టంగా ఆ మాట మాత్రమే ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను ఒక దైవజనులు ఐజాక్ పాస్టర్ అనే ఒక పాస్టర్ ద్వారా నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు చేతిలో గవకాశ లేదు. అప్పుడు తుఫాను పోయి ఉంది, బట్టలు కూడా లేవు, గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఒక పంచి ఉంది. నరసింహారెడ్డి అనే ఒక రైతు ఒక బాడీ ఇచ్చాడు, వాటి మీద పోయాను నేను ఆయనతోటి. పాస్టర్ వాళ్ళిద్దరు యవనస్తులు అన్నమాట, చాలా యవనస్తులు. వాళ్ళతోటి నేను పోతే పరిచర్య కోసమని, నీకు పిలుపు ఉంది బ్రదర్, దైవజనులు నిన్ను పిలుచుకున్నాడు, నువ్వు మాతో కూడా నువ్వు సేవలోకి, నీకు కొన్ని సంవత్సరాలు మాతో ఉంటే నిన్ను సేవకుడిగా దేవుడు ఏర్పరచుకుంటాడని నన్ను ప్రోత్సాహం చేశారు. కానీ నేను ఒక్క మాట చెప్పి నేను ముందుకు పోతాను. ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి కాదు నాకు ఇచ్చిన సమయం. ఏదో కొద్ది మాటలు దేవుని మాటలు చెప్పడానికి ఇచ్చారు, కానీ ఉన్నది చెప్తున్నా, గవకాశ లేదు. అయితే మరి రాత్రి నైటు ఒక విజయవాడలో ఉండి, ఆ రాత్రి అక్కడ దైవజనులు దేవరాజు పాస్టర్ అని ఉన్నాడు, ఆయన దగ్గర ఉండాము. ఆయన దగ్గర ఉండి మళ్ళీ ఉదయం బయలుదేరి విశాఖపట్నం ట్రైన్కి వెళ్ళిపోతే ఇక అక్కడ ఒక సిస్టరు, అంటే జనరల్ హాస్పిటల్లో ఒక నర్సులమ్మ, ఆమెకు అంతకుముందే సేవకులకి తెలిసి ఉంటుంది. సేవకులు అంటే అక్కడ స్టేషన్ దగ్గరలోనే హాస్పిటల్కి పోయి అమ్మగారిని నర్సులని కలిసినప్పుడు నర్సులు సెలవు పెట్టేసి ఆమె ఇంటికి తీసుకెళ్ళి 3 రోజులు వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని, వాళ్ళ ఇంటికాడనే మాకు భోజనాలు కానీ అన్నీ చేస్తూ ఉంది. కానీ దైవజనులు ఏం చేస్తుంటే, అదే ఫస్ట్ నేను సేవకులతోటి పోవటం, దైవజనులు ఏం చేస్తుంటే ఎక్కడ విశాఖపట్నంలో ఎక్కడ దేవుని సేవ ఫలిస్తుంది, ఎక్కడ అభివృద్ధి అవుతుంది, ఏ ప్రాంతంలో లక్షించబడాల్సిన జనాలు ఉండరని ఒక ఆటో తీసుకొని 3 రోజులు ఆ చుట్టుపక్కల సముద్రం దరి చుట్టుపక్కలంతా ఆయన వెంట నన్ను తిప్పాడు. సరే, ఒక ప్రాంతంలో చూశాడు, అక్కడ పల్లెకారులు పాలెం, సముద్రం దరే ఒడ్డు ఉంది. ఆ పల్లెకారులు అక్కడ నిర్ణయించుకున్నాడు, అక్కడ సేవ ప్రారంభిద్దామని చెప్పి నిర్ణయించుకొని ఒక పూరీలు తీసుకొని అది వాడికి తీసుకొని అక్కడ ఏర్పాటు చేశాడు. అయితే ఆ రోజు ఆ నర్సులు ఇక్కడ మమ్మల్ని బయలుదేరి పంపించేటప్పుడు ఒక 1/2 కేజీ రైస్ మాత్రం ఇచ్చి పంపింది, ఇంకేమి ఇచ్చి పంపలే. ఇంకా ఆ రోజు ఉదయం ఆ రైస్ అమ్మ పాస్టమ్మ గారు, ఆమె కేరళ ఉంది, ఈయనదేమో ఆంధ్ర. వాళ్ళు సిలోన్ పెంతెకోస్తులో మరి బైబిల్ క్లాసులో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారనమాట, దేవునికి స్తోత్రం. అయితే నేను ఒక్క మాట చెప్తా, ఈ ఒక్క మాట కోసమే ఇదంతా చెబుతాను. ఏంది అంటే, ఆ ఉదయం యొక్క అరసోల్డ్ రైస్ వండింది, 3 కోతలు గింజబసుకొని తాగాం. తర్వాత ఇక లేవు, ఇంకేమి లేవు. సేవకుడైనోడు ఎక్కడ కూడా ఎవరిని కూడా అర్థించడు అని బైబిల్ ఉంది. ఆమేన్, స్తోత్రాలు. ఎవరిని తోటి సేవకులను కూడా నాకు ఏమి లేవు నాకు ఇవ్వు అని నేను అడగడు అసలు. నిజమైన సేవకుడు ఏంటంటే దేవుడిని అడుగుతాడు, దేవునికి స్తోత్రం. నిజమైన సేవకుడు ఏంటంటే ఏర్పరచుకున్న సేవకుడు దేవుణ్ణి అడుగుతాడు. ఆయనకి కొస ప్రాణం పోయే స్థితిలో కూడా ఎవరిని, నరుని కానీ తోటి సేవకులు కానీ ఎవరిని అయినా అస్సలు అడగడు, దేవుణ్ణి అడుగుతాడు. అయితే ఆ రోజు ఇక సాయంకాలం మరి కొంచెం రైస్ ఉంది బ్రదర్కి లాజర్కి. మరి అప్పుడు ఎంత వయసు ఉంటుందంటే ఒక 30-35 ఉంటుంది. పిల్లకాయలు ఉన్నారు, చిన్నపిల్లలు అన్నమాట. పెట్టమని ఆశ్రమం చెప్తే ఆమె గింజ పోసి వచ్చింది. సరే నేను తాగేసాను, ఇంక వాళ్ళకేం లేదు. సరే బ్రదర్, నువ్వు మాతోటి మోకరించలేవు, కొంచెం తోడి చాలు కానీ నువ్వు పండుకొని చెప్పి ఇక 8 గంటలు ప్రాంతం ఉంటుంది సమయం. 8 గంటల సాపరుచుకొని
పాస్టర్ గారు ఇద్దరు మోకరించి తెల్లార్దులు 5:30 దాకా ప్రార్థన చేశారు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఏడిచి ప్రార్థన చేశారు. చేసి 5:30కి పక్షులు అరుస్తున్నాయి. అప్పుడు ఒక బ్రదరు మన మాధవలాగానే ఒక బ్రదరు సైకిల్ వేసుకొని వచ్చాడు. సైకిల్ వేసుకొని అది కొంచెం పక్షులు అరుతున్నాయి, కంచి పీకటం ఉంది. వచ్చి తలుపు తడుతుంటే నేను నేను బయట పడుకున్నది పంచలో లేస్తేనే ఫస్ట్ గారు అయ్యగారు లేకొస్తే అప్పుడు పండుకున్నారు, నిద్ర కూడా పట్టలేదు. లేచి వచ్చేలకి ఇక అయ్యగారు మీరు వచ్చి కొత్త కదా మీ కాడ ఏముందో ఏం లేదు, మరి సిటీకి వెళ్దాం రండి అయ్యగారు, మీకు కావాల్సినవి కూడా నేను ఇవ్వాలని నాకు దేవుడు పంపించాడు అని చెప్పి అన్నప్పుడు ఆయన అన్న మాటగా నాకు ఇప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది. బ్రదర్ మాకు అన్ని సమస్తం ఉన్నాయి, మాకు ఏమీ లేగలేదు, అన్ని సమస్తం ఉన్నాయి, అన్నీ బాగానే ఉండి అని అంటున్నాడు. అన్నప్పుడు నాకు బాధేసి కొంచెం పశ్చాత్తాపం వచ్చింది అనమాట. పాస్టర్ గారిని బతిలాడిన తర్వాత ఆయన తీసుకెళ్ళాడు. ఒక 1 నెల రోజులకి కావలసిన మాది వగైరాలన్నీ కూడా మరి కట్టించి ఒక ఆటోని పిలిపించి ఆటో ఛార్జీలు ఇచ్చి మరి పాస్టర్ మీకు నాకు బ్రేక్ఫాస్ట్ ఇప్పించి ఒక పంపించాడు. అయ్యగారు మళ్ళీ నాకు డ్యూటీ టైం అవుతుంది, దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుంటాను అయ్యగారని ముఖం ఎరగిన వ్యక్తి దేవుడిని అడిగేళ్ళకి దేవుడు అతన్ని ఏకజామునే లేచి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయాలన్నీ కూడా మనం దేవుని బిడ్డలమైన మనం దేవునికి అవమానం రాకుండా ఉండాలంటే దేవునితోనే మాట్లాడాలి. దేవుడు ఇస్తే తినాలి, దేవుడు ఇవ్వకపోతే అలాగనే ఉండాలి. అది ఒక విశ్వాసం అనేది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని రాయబడింది. విశ్వాసం మొదటి మెట్టు అన్నమాట. విశ్వాసం ఉంటేనే మందిలోనికి రాగలుగుతారు. దేవుని మీద విశ్వాసం ఉంటేనే కదా. కాబట్టి ఇలాంటి అనుభవాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. మరి ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఎక్కువ సమయం మాట్లాడను కూడా. కారణం కొంత మాత్రమే కొన్ని ఉపదేశాలను కొన్నిటిని మాత్రం తెలియజేసి జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా నా 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయిన అనుభవంలో అన్నీ కూడా ఈ సంఘాలకి బోధించుకుంటూ వచ్చినటువంటి అంశాలు నేను నా నోట్స్లో మరి రాసి పెట్టుకున్నాను. వాటిని పదే నేను మరి నెమరు వేసుకుంటా వాటిని అవకాశం ఇచ్చినప్పుడు వాటిని చేయాలనే ఒక ఆశతోటి నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదే విషయాన్ని ఇంతకుముందు ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేశాను. మరలా రాత్రి ప్రార్థనలో కూడా దేవుడు నా ఆత్మ ప్రేరేపణలో అదే మాట్లాడమనేటువంటి ఒక ప్రేరేపణ నాకు దైవ సన్నిధిలో నాకు ఆయన ఇచ్చినటువంటి అవగాహన. నేను దాన్ని మరి ఇప్పటి దాకా ప్రార్థనలో ఉండి ధ్యానిస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. ఇన్నదేంది వింటోలే, ఇన్నదే చెప్పిందే ఏం విందాంలే, ఇన్నదే కదా, అదే కదా, ఇదే కదా అని మన హృదయాల్లో మన స్వభావాలు మన మనసుల్లో ఉంటాయి. కొన్ని విషయాలు ఉంటాయి సహజంగా ఉంటాయి, సామాన్యులకు ఉంటుంది. ఎందుకంటే విన్నదే వినాలి. ఎందుకు వినాలి అంటే అది నీ మనసులో నీ హృదయంలో నాటుకుపోవాలంటే ఒకసారి ఇంటి చాలదు. అది ఒకసారి ఇంటి అది నిలవదు. అది గాలికి ఒకడాకు ఎట్టుపోతుంది, ఒకటి ఎటు గాలికి గడ్డి పీసి ఎట్టుపోతుంది, అటు వెళ్ళిపోతుంది. కాబట్టి పదే దాన్ని వాడుతుంటేనే అది నిలబడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనం పునరుద్ధాన దినం, ఈరోజు మరి ఆదివారం అని చికెన్ తెచ్చుకొని తినాం అనుకో, అదే చికెన్ మనం తెచ్చుకొని తినకుండా ఉంటామా? మళ్ళీ తింటాం. ఎందుకు తింటాం? ఏంటికి తింటాం చెప్పండి. అలాగనే దేవుని యొక్క వాక్యమైన ఆహారాన్ని కూడా పదే మనం
ఆహారాన్ని భుజించాలి. భుజించినప్పుడే కొన్ని సంవత్సరాలకో కొన్ని నెలలకో అది నాటుకుపోద్ది, మన హృదయంలో నుంచి నాటుకుపోద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధ నామానికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలను మనం ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవాది దేవ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగణుడా, జీవము కలిగిన యేసయ్య, సజీవము కలిగిన యేసు అయ్యా, నీకు వందనాలు. మా తలంపులు, మా ఉద్దేశాలు, మా యొక్క ఆలోచనలని కూడా వ్యర్థముల ప్రభా. నీ తలంపులే నాయన నిర్వర్తించగలవు, జరిగించగలవు, అయ్యే శాశ్వతంగా నిలబడగలవని దైవలేఖనం ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ప్రభా. నీ మాటలు నాయన చెప్పడానికి అర్హత, యోగ్యత నువ్వు లేకపోతే, నీవు నా మాలో లేకపోతే మేము చెప్పడానికి అర్హత లేదు ప్రభా. నీ మాటలు మాలో ఉంచి ఏ మాటల ద్వారా నీ బిడ్డలు వినగలిగినటువంటి యొక్క హృదయాన్ని ఆ బిడ్డలకు దయచేయండి నాయన. నీ శిలుసాట్లో నన్ను మరుగుపరుచుకొనండి. వృద్ధాప్యంలో నన్ను ప్రభా ఎలాంటి ఒడిదుడుకులు, తొందరపాట్లు, మాటల ద్వారా ఎలాంటి కూడా రాకుండా నా ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా, నిజరక్షకుడైన యేసయ్యా, నీకే స్తోత్రాలు. నీ కృపను బట్టి ఇంతకాలం నాయన నన్ను సజీవులుగా నాయన బ్రతికిస్తూ, నడిపిస్తూ, పోషిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ విషయం కూడా నీ పాదాలకి నీకే అంకితం చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. నీ రెక్కల నీళ్ళు భద్రపరచమని ఈ యొక్క నాయన చెప్పబోయే మాటలు నీ మాటలు ప్రభా, నా మాటలు కాదు ప్రభా, నీ మాటలుగా నీ బిడ్డలు నీ సంఘమును గ్రహించి వాటిని నాయన ప్రేమతో నాయన ఇష్టంతో అంగీకరించడానికి, అనుసరించడానికి వారి మనసులు నీ వైపు త్రిప్పండి ప్రభా. నీ వైపు త్రిప్పి నీ యందు భయభక్తులు కలిగినటువంటి ఒక మనస్సు దయచేయమని అతి త్వరలో నా రక్షకుడైన యేసు పుణ్యనామంలో ప్రార్థించి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ముందుగా చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధుడైనటువంటి డాక్టర్ లూకా రాస్తున్నటువంటి ఒక సువార్తలో 21వ అధ్యాయములో 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. దయచేసి మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, అవివేక విచారముల వలనను మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్త పడుడి. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపా సత్య సంపూర్ణమైన దేవాది దేవా, ఇదిగో నాయన మరి ఈ యొక్క లేఖనములో నాయన చదవబడిన ఈ మాట అయ్యా, మీరే నాయన దైవ సేవకులు తండ్రి, నాయన అపొస్తలులు తండ్రి, నీ సేవకులైన నాయన డాక్టర్ లూకా ద్వారా నేను ఈ ధర్మశాస్త్రంలో రాయించి పెట్టావు ప్రభా. ఈ విషయాన్ని నాయన గమనించి మేము దాన్ని నాయన అనుసరించి వాటిని నాయన వాటి ద్వారా మా ఆత్మీయ జీవితాలని, మా బ్రతుకులు మేము సరిదిద్దుకోవడానికి ఈ హెచ్చరికలు నా ప్రభా 2000 తండ్రి నా తండ్రి 25వ సంవత్సరం దాకా ఆ క్రితం ఆశపెట్టిన ఉంచావు తండ్రి. స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖంలో ప్రియులారా, మొదటిది మందులుగా ఉండకూడి అంటున్నాడు, మందమతులుగా ఉండకూడి అంటున్నాడు. మందమతులు ఉండాలంటే మనం తినే ఆహారాలని ఇచ్చి చూపిస్తున్నాడు. తినే ఆహారాన్ని అధికంగా తినటం వల్ల, అధికంగా భుజించటం వలన, అధికంగా అంటే మినిమం ప్రకారం ఈ శరీరానికి కావలసినంత వరకు కాకుండా అధికంగా తినటం వలన ఏమొస్తుంది? తిండిపోతుతనము. మళ్ళీ రెండోది మందమత్వము. మూడవది ఏం వస్తుంది?
అవివేకచారములు. అవివేకచారం అంటే లోకంలో ఉన్న విషయాలు, లోకంలో ఉండే అనేకమైన సమస్యల కొరకు, అనేకమైన మరి కోరికల కొరకు, అనేకమైన ఇంకా అనేక రకరకాలైన అహిత విచారాలు. అహిక విచారాలు అంటే లోకంలో ఉన్న వాటి కావాలా, వాటి చేయాలి, ఇది చేయాలి, కారు కొనాలి, లేకపోతే బండి కొనాలి, లేకపోతే పొలం కొనాలి. ఈ అహిక విచారాలు ఇవన్నీ వస్తాయన్నమాట. తిండిపోతనం ఎప్పుడైతే అధికంగా తింటామో మందమత్వం ఏర్పడుతుంది. మొదటి అంశం ఇది, మొదటి మాట. మందమత్వం కలుగుది. ఇవన్నీ కూడా హృదయంలో మనం వ్యాపిస్తాయన్నమాట. ఈ యొక్క ఆత్మలకి మనకి ఆత్మీయతడానికి అడ్డుగడ్డలుగా ఉంటాయన్నమాట ఈ విషయాలన్నీ కూడా. నిద్రమోత వస్తుంది. నిద్రమత్తుగా ఎక్కువగా తింటే నిద్రమోతు. లేచి ప్రార్థన చేయాలంటే చేయలేము. ఎందుకంటే ఈ శరీరం తినేసి కొవ్వు మనకి మరి లోపల ఉండి మందమత్వం కలిగి మనం లేవటానికి, ప్రార్థన చేయటానికి మనకి మెలకు రాదు. ఒకవేళ మెలకు వచ్చినా కూడా ఇంకా పొందుతుందలే, ఇంకా సమయం ఉందలే, చేయొచ్చులే అనేటువంటి ఒక మరి అవివేక విచారాలు కలిగి ఉంటుందన్నమాట. అందుకే తిండిపోతుతనం, మందత్వం, అవివేక విచారాలు ఇవన్నీ కూడా మా మనిషిలో ఏర్పడతాయి. ఎందువల్ల ఏర్పడతాయి అంటే తిండిపోతుతనం వల్ల. తిండిపోతుతనం వల్ల మరి తిరుగుబోతుతనం, నిద్రపోతుతనము ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా ఆ యొక్క ఐగుప్తు నుండి ఇశ్రాయేలును మరి కనాను యొక్క ప్రాంతానికి, కనాను యొక్క ఆ యొక్క దేశానికి నడిపించాలని మోషే ద్వారా ఇశ్రాయేలు నడిపించినటువంటి ఒక అనుభవం అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే వాళ్ళు ఏం చేశారు? ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు పాయలు చేసి నడిపించారు. 40 సంవత్సరాలు వారు ఏం చేస్తాడంటే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ యొక్క కనానికి వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసే సందర్భాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలు కొన్ని అక్షోణాల సైన్యం వాళ్ళంతా, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళంతా కూడా తిండిపోతులు, నిద్రపోతులు, తిరుగుబోతులు, విచారాలు కలిగినటువంటి ఐగుప్తులు తిన్న తిండిని, ఆ యొక్క ఆహారాలని, వాటన్నిటినీ జ్ఞాపం చేసుకొని ఆ యొక్క దైవజనుడు అయినటువంటి మోషే మీద శొణుకుతూ దోషకి తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి మరి విషయాలన్నీ కూడా బైబిల్లో స్పష్టంగా సూటిగా మనం వింటా ఉన్నాం. ప్రియులరా, మీరు అందరూ విన్న విషయమే ఇది. కానీ మరలా నేను ఈ విషయాన్ని దేవుడు చెప్పమన్నాడు కాబట్టి, దేవుడు నాకు ఆలోచన తలంపిచ్చాడు కాబట్టి మీ మధ్యలో నేను నిలబడి దీన్ని మీకు అప్పచెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాళ్ళని అంతా ఇశ్రాయేలును మరి ప్రేమించి వాళ్ళని బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క కఠినాత్మైన ఆ కఠిన చర్యల నుండి, ఆ బాధల నుండి, ఆ కష్టాల నుండి, ఆ శ్రమల నుండి, ఆ శోధల నుండి విడిపించి వాళ్ళని ప్రేమించి ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించడానికి మోషే ద్వారా ఆయన ఎర్ర సముద్రం కూడా పాయలు చేసి వారిని కనాను అనే ప్రాంతానికి నడిపించాలని చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మోషే మీద సడుగుతూ ఉన్నారు. ఏమని సణుగుతున్నారు? మాకు ఆ యొక్క ఐగుప్తులు ఉన్నప్పుడే మాకు బాగుండింది, అక్కడ మాకు మంచిగా ఉండింది, మంచి తిండి, మంచి ఆహారం అనేటువంటి యొక్క ఆలోచనలు, ఆ యొక్క తలంపులు మోషేతో తెప్పి మోషేతో తిరుగుబాటు చేస్తున్నారు ప్రయాణముల వారు. మార్గ మధ్యలో ఎంతోమంది రాలిపోయినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడంటే ఎంతగా వాళ్ళు మరి మోషేను సణుగుతున్నారని, మోషేను మరి తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దేవదూతలు భుజించే ఆహారాన్ని వాళ్ళకి పెట్టినప్పుడు కూడా, మన్నా అనే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినా కూడా, ఆ ఆహారం తింటా కూడా ఇంకా మాంసాభిషేకాలు గలవారై వారు మందమతులుగా అహిక విచారాలతోటి తిండిపోతుతనంగా ఈ రకంగా ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు జరిగిన విషయాలు ధర్మశాస్త్రంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఈనాడు కూడా నీవైనా నేనైనా మనం ఎవరమైనా తిండిపోతుతనం అనేది మనలో ఉంటే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆత్మీయ ఎదుగుదలకి, దేవుని యొక్క రాకడలు ఎత్తబడడానికి మనకు అర్హత, యోగ్యత ఉండబోతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇశ్రాయేలు ఆ విధంగా తిరుగుబాటు చేసి, ఆ విధంగా అహికమైన కోరికల చేత ఆ తిండిపోతుతనము, ఆ యొక్క ఆహారాల కోసం ఆశపడి ఆ 40 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది
అరణ్య ప్రాంతంలో రాలిపోయటానికి కారకులయ్యారు. వారు తిండిబోత్తనముగా ఎప్పుడైతే వాళ్ళు ఆశించి కోరుకుని దేవుని దైవజవుడిని మరి వాళ్ళు సణిగి తిరుగుబాటు చేశారో, మరి దేవుడి యొక్క ఉగ్రత శాపము వాళ్ళ మీదకి వచ్చినప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆ అరణ్యంలో కూలిపోయినట్టుగా, రాలిపోయినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. నేను చెప్పే మాటగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మందమతితనం. ఇది మందమతితనం మనలో ఉంటే ఈ విధంగా మనం కూడా ఇశ్రాయేలు ఏ విధంగా దైవజనుడైన మోషేను మనం తిరస్కరించారో, మనం కూడా ఈనాడు తిండిపోతనం వల్ల దైవజనుడు వస్తే దైవజనుడికి వందనాలు చెప్పం, దైవజనుని గౌరవించలేం, దైవజనునికి మంచి సంతోషకరమైన మాటలు మాట్లాడలేం, ఏదో ఎరిగి ఎరగనట్టుగా పోతా ఉంటాం. ఏదో మందమత్తతనం అంటారు దీన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ అహింస విచారాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళని మనం చెప్పాం. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, యేసు ప్రభువు ఖచ్చితంగా తెలియజేసిన మాటలు ఏంటంటే, ఫిలిప్పీ పత్రికలో చూస్తున్నాం. ఏమని చూస్తుండే? చింతపడకుడి అంటున్నాడు. చింత, రేపటిని గురించి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింత మీకొద్దు. నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు, నిన్ను పిలుచుకున్న దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని దినదినము మిమ్మల్ని కావలసినవి అందిస్తున్నా, మిమ్మల్ని పోషిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నీకు ఉండగా నువ్వు రేపు ఏమి తిందము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాము, రేపటి విషయం ఎలాగుంటుంది అని నీకు చింత ఎందుకు, నీకు ఆయాసం ఎందుకు, నీకు అనుమానము పెనుభూతం ఎందుకు నీకు అని చెప్పి ఇక్కడ రెండో విషయంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చింత మనకు ఉండొద్దు. దేవుని బిడ్డలమైన మనకి చింత ఉండొద్దు. అపహాసము, సందేహము, అపనమ్మకం, అవిశ్వాసం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం కానీ అసహ్యమైన అన్నమాట. ఈ అసహ్యం ఉన్న వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఎదగలేరు, దేవుని బిడ్డలుగా ముద్రించబడలేరు, నామకార్థ స్థితిలో ఉంటారు. ప్రార్థనకు వస్తారు, పోతారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క విషయాలు ఉండకూడదు అనమాట. మనకి ఇవి ఉన్నప్పుడు దేవునికి మనం దూరస్తులుగా ఉన్నటువంటి అర్థం చేసుకోవాలి. దేవునికి ఇంకా మనం దూరంలోనే ఎలపట, ప్రాకారం అవతలనే ఉన్నట్లుగా గ్రహించుకోవాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, రేపు ఏ కారు కొందామా, ఏ ప్రయాణం చేద్దామా, రేపు ఏ బస్సులో పోదామా, ఇలాంటివన్నీ కూడా దేవునికి అసభ్యతమైన అంశాలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైన, దేవుని యొక్క సంఘమైన, దేవుని యొక్క సేవకులమైన మనకి ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు అది దేవుని దృష్టికి ఎంతో అంత దూరస్థులముగా ఉన్నాం, దేవునికి శాపగ్రస్తులముగా ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు మాత్రమే మనం ఇప్పుడు ధ్యానించాం ప్రియులరా. నేను బయటికి అటు ఇటు పోయి నేను చెయ్యలేను, నాకు అది చేత కాదు. అది ఎందుకంటే నేను పూర్వకాలంలో పుట్టినవాడిని, పూర్వకాలంలో దైవజనుడు యొక్క వాక్యం ద్వారా నేను రక్షించబడినాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటల్లా గ్రంథాలు చదువుతల్లా ఎంపల చెట్లకు దోట్లు వేసేవాళ్ళు. నీకు తెలియదులే, నాకు తెలుసులే అంటారు. ఎందుకంటే మన కళ్ళపొట్టు పెట్టి మన కళ్ళపొట్టు పెదిగి సైన్స్ టైప్ అయినాయి అన్నమాట. అది కాబట్టి నేను అది ఆ తొలగమూతలు వేసేవాడిని కాదు. నేను వాక్యం ఉన్నది చెప్పి క్లుప్తంగా ఒక అరగంట లోపల నేను సమయాన్ని మన దైవ సేవకులకు ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, లూకా రాసిన సువార్త అదే 13:15 చదవండి. లూకా రాసిన సువార్త అందుకు ప్రభు ఉపమానం చెప్తున్నాడు. యేసు ప్రభువు అప్పుడు 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోక సంచార ప్రకటించినప్పుడు
మరి అనేక ప్రాంతాలు ఆయన దర్శిస్తూ అనేకులకు మరి స్వార్థను ఆ పరలోక మర్మాలన్నీ కూడా తెలియజేస్తూ పరలోకానికి మార్గం తెలియజేస్తూ ఆయన ఒక ఉపమానం రీతిగా ఇక్కడ చలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చదివాం. అందుకు ప్రభువు ప్రతివాడు మీరు విశ్రాంతి దినమున గాడిదనైనను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పద్నాలుగు 13 చేయం. దీనులను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువుము, వానికి ఏమీ లేదు గనుక. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈ యొక్క అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఎవరెవరికి దానం చేయమంటాడు, ఎవరెవరికి మనం ఎవరెవరికి చేయాలి మనం ఒకసారి మనం ధ్యానం చదివాం. మనం గుడ్డివారికి, కుంటి వాళ్ళకి, ఇంకా చెవిటి వాళ్ళకి, ఇంకా మోగవాళ్ళకి, అంగహీనుల కంటే అవయవనాలు కోల్పోయిన వాళ్ళకి, ఇంకా తల్లిదండ్రులు లేని వారికి, ఇంకా అభాగ్యులకి, ఇలాంటి వారికి మీరు సహాయంగా తోడ్పడాలి. ఎందుకంటే మీరు చేసినట్టు ఉపకారము, మీరు చేసినట్టు ఆ దాన ధర్మాలు వాళ్ళు మీకు చెయ్యలేరు కనుక మీరు ధన్యులు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఉన్న వాళ్ళకి అతపోయి పెడితే మళ్ళీ మరొక రోజు వాళ్ళు నిన్ను తీసుకుపోయి విందులో చేసి నీకేదో వాళ్ళు బహుకరిస్తారు, ఒక గిఫ్ట్ ఇస్తారు. సరిపోతుంది దానికి. దేవుని దృష్టికి నీకు ఆశీర్వాదం లేదు, దేవుని దృష్టికి నీకు దీవెన లేదు. దేవుని దగ్గర నీవు చేసిన దాన ధర్మాలకి అక్కడ ముద్ర పడదు. అందుకే ఇక్కడ ఉపమానంలో చెప్తున్న యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ఇక్కడ అంగహీనులకు, గుడ్డివారికి, కుంటివారికి, మరి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పేదలకు, నిరుపేదలకు, ఇలాంటి వాళ్ళకి మీరు దాన ధర్మాలు చేస్తే, మీ శక్తి కొలది చేస్తే అది అక్కడ దేవుని దగ్గర అక్కడ కూర్చోబడి ఉంటుంది. కూర్చోబడినప్పుడు మీరు ధన్యులు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, పరలోక విందును పెద్ద భారీ ఎత్తున పెద్ద విందు చేశాడు. పెద్ద విందు చేసి ఆ యొక్క పట్టణంలో, ఆ ప్రాకారం లోపల ఇంకా ఎంతమంది ఉంటారో ప్రజలు, అలాంటి వారు అందరిని కూడా ఇందుకు ఆహ్వానించమని ఆ యొక్క పరిచారకులు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంపిస్తే అక్కడ నెపములు చెబుతున్నారు. విందుకి మీరు భోజనం విందు తీసుకుని రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తుందంటే నెపాలు చెప్తుండ్రు. ఏమి నెపాలు చెప్తుండ్రు? ఒకళ్ళేమో మేము పెండ్లి చేసుకున్నాను, నేను భార్యతో సంసారం చేయాలి, నాకు రావటానికి కుదరదని చెప్తున్నాడు. మరొకడేమో 5 జతల ఎడ్లను కొన్నాను, ఆ ఎడ్లతో నేను సేద్యం చేయాలి, వ్యవసాయం చేయాలి, భూపానం పండించాలి, అందుని బట్టి ఇందుకు నేను రాలేనని నెపలు చెప్తున్నాను. మరొకడు ఏం చెప్తున్నాడు? నేను పొలం కొన్నాను, ఆ పొలంలో పైరు పంటలు పండించుకోవాలా, అందుని బట్టి నేను ఎందుకు రాలేను అని చెప్తా ఉన్నాడు. ఇది ఈ అనుభవం ఏంటంటే నెపములు అంటే సాగులు చెప్పే నెపం. ప్రార్థన రండి అయ్యా, మీటింగులు ఉన్నాయ్యా, సభలు రండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా, యేసుప్రభుని నమ్ముకండి అయ్యా, యేసుప్రభు వచ్చినాక నిత్యరాజ్యంలో ఉంటారయ్యా మీరుంటే చాలులే, మేము లేకపోతే ఎవరు చూస్తుండ్రు, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మేము ఇల్లు కట్టాలా, మేము కార్లు కొనాలా, లేకపోతే పొలం కొనాలి, ఇలాంటి సాగులు ఈనాడు కూడా చేసే ప్రజలు చెప్పే సాగులు నేపములు అంటారు వాటిని. ఈ ఉపమానాల ద్వారా దేవుడు యేసు ప్రభు వారు ఎన్నో చెప్పాడు ఉపమానాలు. ఇంకా ఎన్నో ఉపమానాలతో పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాలు ఎన్నో చెప్పున్నాడు. మన ధర్మశాస్త్రంలో బైబిల్ గ్రంథంలో చూస్తుంటే ఎన్నో చెప్పాడు. అనేకులను పరలోక రాజ్యానికి మార్గం చూపించాడు. పరలోకానికి
చేరగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరికి మరణము ఎలా వస్తుందంట? ఉరి వచ్చినట్టు వస్తుందంట. ఇలాంటి వారికి ఎట్ట వస్తుందంట మరణం? హఠాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుందంట. నెపాలు చెప్పకూడదు. దేవుని సన్నిధికి రమ్మని, దేవుని ప్రార్థనకు రమ్మని, దేవుని నమ్ముకోమని, దేవుని వాక్యాన్ని వినండయ్యా, వినండమ్మా అంటే మనం చేసేది మనం చేస్తాం. దేవుని యొక్క వాక్యం నేను చెప్పుకుంటూ నువ్వు చెప్పుకునేది మేము చేసేది మేము చేస్తామని సంఘాల్లో అనేకులు ఈ రీతిగా అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి మరి నెపాలు, ఇలాంటి యొక్క సాగులు చేసేటువంటి వాళ్ళు, ఈ యొక్క మరి ప్రజల్లో ఇలాంటి అనుభవాలు దేవునికి అయిష్టమైనట్టుగా సంఘాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరి అయినది కాదు, సరి అయిన హృదయం కాదు అని అనేది చూపిస్తుంది ఈ అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మరొక యొక్క అంశాన్ని చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దావీదు కీర్తనలో చూసినా, లేకపోతే ఏ విషయంలో అపొస్తలుల రాసిన గ్రంథాల్లో చూసినా ప్రార్థన 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 చేయుడి, ఎల్లవేళలా ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైనట్టుగా అనుభవం. ఇది ప్రార్థన అనుభవం అనేది దేవునికి ఇష్టమైంది. ప్రార్థన లేని జీవితం వ్యర్థమా అని రాయబడింది. అన్నిటికంటే ప్రార్థనే మిన్నని మరొక చోట రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనే అన్నిటినీ జయించగలిగింది. ప్రార్థన అనేది రెండంచుల ఖడ్గం లాంటిది, అన్నిటికంటే మిన్న అయిందని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ప్రార్థన చేసే అనుభవం లేదు ఆనాటి ప్రజలకు. నూతనంగా దేవుడు నరులను సృజించినప్పుడు అవాదాలను సృజించాడు. అవాదాలను సృజించినప్పుడు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే అనుభవం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినప్పుడు ఇంకా ప్రార్థన అవసరం ఏముంది? దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుండా, వాళ్ళతో సరసంగా కూర్చొని మాట్లాడుతుండా. దేవుడు ఒక వెలుగు వస్త్రాన్ని, ఒక ప్రార్థన అనే వస్త్రాన్ని ఆయన ధరింపజేసాడు వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి లోక విచారు ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు, ఆలోచనలు వాళ్ళకి లేవు. ఎందుకంటే దేవునితోనే సహవాసం చేస్తున్నారు వాళ్ళు, దేవునితోనే నడుచుకుంటున్నారు, దేవునితో ఉంటున్నారు. దేవుని యొక్క ఆ వెలుగు వస్త్రాన్ని ధరింపజేసినందువల్ల ప్రార్థన చేసేట అనుభవం వాళ్ళకి లేదు. అయితే ప్రార్థన ఎప్పటి నుంచి బైబిల్ దేనిందయ్యా అంటే, ఆదాము కాడ నుంచి కొన్ని తరాలు మారిన తర్వాత, నోహు కాలంలో ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత, అక్కడి నుండి ఎనోష్ కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎనోష్ యొక్క కాలంలో ఆయన యొక్క అనుభవంలో ప్రార్థన ప్రారంభమైంది. దేవునికి ప్రార్థన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆదాము హవ్వలు ఏం చేస్తారంటే, దేవుడు తినొద్దన్నటువంటి వృక్ష ఫలాల్ని వారు తిన్నారు. కాబట్టి వారిలో నుండి దేవుని సహవాసం వెడబాటు అయిపోయింది, దూరం అయిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి ఆ వెలుగు వస్త్రం అనేది వెళ్ళిపోయింది. అందుకని దేవుడు వాళ్ళని ఆ ఏదోనులో నుంచి వెలివేసి పారదోలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు నీ సేవకునితోటి, నీ దైవజనుడితోటి ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో ఆ మాట నువ్వు తిరస్కరిస్తే నీవు కూడా అవలాంటి దానివే. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. నీవు కూడా అవలలో నువ్వు పాలిభాగస్తురాలు అని చెప్పచ్చు. అనుమానం లేదు. ఇక దేవునికి స్తోత్రం. దేవుడు దైవ సేవకుడిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని పిలుచుకున్నాడు. దేవుడు దైవ సేవకుల్లో నుండి దేవుని యొక్క మర్మాలని, దేవుని యొక్క వాక్య మర్మాన్ని నీకు చెప్పేటప్పుడు నువ్వు దాన్ని అనుసరించకపోతే, నువ్వు దాన్ని అవలంబించకపోతే, నువ్వు దాన్ని నెమరేసుకోకపోతే,
దాని ప్రకారం నువ్వు సిద్ధపడిపోతే ఆదాములో నువ్వు కూడా ఒక పాలి భాగస్థురాలు పాలయ్యి భాగస్థుడు అని చెప్పచ్చు. దీనికి అనుమానమే లేదు, సందేహం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సేవకుని నోట నుండి వచ్చే మాట మన హృదయంలో మనం ఎప్పుడైతే మనము దాన్ని బలపరుచుకొని దాని ప్రకారంగా మనం సిద్ధపడి మన నడకల యందు కానీ, మన పడకల యందు కానీ, లేకపోతే మన సూపుల యందు కానీ, మన ప్రయాణాల యందు కానీ, అన్ని విషయాల్లో మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా ఉంటామో దేవునికి దగ్గరగా వస్తూ ఉంటాం, దగ్గర అయిపోతుంటాం. దేవుని వెలుగు మనలో ఆవరిస్తూ ఉంటుంది అన్నమాట. ఆమెన్ చెప్పండి. చెప్పలేరు ఆమెనండి. అంత తలకాయలు ఉంచుకోవటం మీకు ఇష్టం లేదా? మానేస్తా. ఎందుకో? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటను మనం అనుసరించినప్పుడు, దేవుని మాట మనలో నుండి నడిపిస్తున్నప్పుడు, మన ఆత్మను నడిపించినప్పుడు దేవునికి దగ్గర అయిపోతాం. దేవుని దగ్గర అయ్యి దేవుని వెలుగు మన మీదకి రావడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలామంది దేవుని యొక్క నేను ప్రేమిస్తున్నాం, దేవుని ప్రజలను ప్రేమిస్తున్నాం, దేవుని సేవకులను ప్రేమిస్తున్నాం. ఏంది నువ్వు ప్రేమించేది? అసలు దేవుని చిత్తం ఏందో తెలియదు మనకి. దేవునికి స్తోత్ర. దేవుని చిత్తం ఏంది? పెదవులతో నాలుగుతో ప్రేమించడమా? లోపలేమో అనేక రకరకాలైన స్వభావాలు, ఆలోచనలు. దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఆజ్ఞను, ఆయన కట్టడలను, ఆయన మాటను, ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క వెలుగును నమ్మి నువ్వు ఎప్పుడైతే అనుసరించి, ఎప్పుడైతే నువ్వు ఆయనలో నువ్వు ఉంటావో, ఆయన నీలో ఉంటాడో, అప్పుడే దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించిన దాని అవుతావు. ఆయన మాట నిర్వర్తించినప్పుడే ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించిన వాడి అవుతావు, జరిగించిన దాని అవుతావు. దేవుని చిత్తం ఏంది? దేవుని చిత్తం బ్రతకమని చెప్పాడు. ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞల ప్రకారం బతకండి అని చెప్పాడు. అబద్ధాలు మోసాలు చేసి ఒకరు కూలిపోవాలా, ఒకరు బాగుపడాలా, ఇలాంటివి కాదు ఆయన కోరుకుంది. ఆయన నీకు ధనం ఇవ్వాలా, నేను ధనము ధాన్యము అంతస్తులు ఇవేమీ అడగలేను, హృదయాన్ని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క హృదయం సరిగా ఉందా లేదని ఆయన ఉపమానాల రీతిగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో ఎప్పుడైతే అనాలోచనలు, అలాంటి తలంపులు, అనవసరమైన కోరికలు ఇలాంటివి ఉంటే దేవునికి దూరం అయిపోయినట్టే. ఒకవేళ మనం మందిరంలో ప్రార్థన చేసే వాళ్ళముగా ఒక గుంపుగా ఇక్కడ కూర్చున్నా అయ్యే హృదయంలో పరిశీలించేవాడు దేవుడు. నాకు తెలియదు, నాలో ఉండదు, నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అదే ఉండాలంటే దేవుని వాక్యం నీ నడతలోనే, నీ చూపులోనే, నీ మాటలోనే అర్థమవుతుంది. ఏంది? దేవుని బిడ్డ, ఈ బిడ్డలో దేవుని యొక్క వెలుగు ఉంది, ఈ బిడ్డ దేవుని చిత్తాన్ని తెలుసుకుంది, దేవుని చిత్తం ప్రకారంగా సిద్ధపడి ఉంది అని దేవుని మనం కనుక్కోవటానికి ఆ గుర్తులు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మశాస్త్రంలో యొక్క ఆ కట్టడలను, ఆ నిబంధనలను, ఆ సత్యాలని ఆయన నువ్వు ఇలాగ ఉండాలి, ఇలాగ త్రోవాలి, నడవాలి అని చెప్పి ఎప్పుడైతే మనకి బోధించాడో, వాటిని మనం ఎప్పుడైతే మనం నెమరేసుకుంటూ, వాటిని అంగీకరిస్తూ, వాటిని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, ఎప్పుడైతే మనం ఆ వాక్యం ద్వారా మనం సిద్ధపడి మన నడకలో కానీ, మన మాదిరితరంగా మనం ఎప్పుడైతే ఉంటామో అది మనిషిలో అప్పుడే తెలుస్తూ ఉంటుంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ధనాలను చూసి, భోగభాగ్యాలను చూసి, ఇంకా కారుని, ఔషధాలు అంతాలను చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ ప్రేమలు కదా కావాల్సింది. ఆ ఎవడు ఎత్తుకొని పోయేది లేదు. పొలాలు కానీ, ఔషధి అంతస్తులు ఎవరు తీసుకునే వాళ్ళు లేరు, తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ తీసుకోవాలతో మరి ఇందిరమ్మ తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, అందరం కూడా వట్టిగా పోయేవాళ్ళు. మేము ఎట్ట పుట్టామో అట్ట పోతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ప్రేమ అనేది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడమే దేవుని చిత్తం. దేవుని ఆజ్ఞ కనుక్కోవటమే ఆయన చిత్తం. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకోవటమే ఆయన చిత్తం. అది ఆయన చిత్తం. ఇంకేంది ఆయన చిత్తం? ఆయన చిత్తం అనుకుంటా అందులో ఎట్లాంటి బాటం కాదు. చిత్తం ఏంటంటే ఆయన మాట ఏం చెప్పాడో, ఆయన ఏ వాక్యంగా ఏలాగా నువ్వు నడుచుకోమని చెప్పాడో, ఏ వాక్య ప్రకారం నువ్వు ఎదగాలని సిద్ధపడాలని చెప్పాడో దానిని అనుసరించడమే ఆయన చిత్తం. ఆయన మాట వినడమే ఆయన చిత్తం. ఆయన మాటను అనుసరించక తిరుగుబాటుగా, అసహ్యంగా నీ సొంత ఆలోచన, సొంత ప్రయోజనంతో, సొంత జ్ఞానంతో నువ్వు ఏది చేసినా
నిష్ప్రయోజనం. అది బోడిదలో పోసిన పందిరులాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ఉండాలంటే నువ్వు ఇవన్నీ నెరవేర్తించాలి. వీటన్నిటిని కూడా నిర్వర్తించాలి అంటే అనుసరించాలి, వాటన్నిటిని కాపాడుకోవాలి, వాటన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఆ కాలంలో భక్తులు ప్రార్థించి అనేక ఆశీర్వాదాలు పొందారంటే వాళ్ళు దేవునికి కమెండ్ అయిపోయారు. వాళ్ళు దేవునికి దగ్గర కాదు, దేవునికి కమెండ్ అయిపోయినాడు, దేవుల్లో ఐక్యమైపోయారు వాళ్ళు. అందుకని ఎలీషా కానీ ఏలియా కానీ ఎంతోమంది ప్రవక్తలు, అపొస్తలుడు పౌలు అంత దుర్మార్గ పని చేసినట్టు ఒక పౌల్ని దేవుడు పిలుచుకొని ఎంత మాదిరికరంగా మరి పౌలుని వాడుకున్నాడో సేవలో మన అందరికీ తెలిసిన విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి అనుభవం ఉండాలి మనకి. మన పిల్లల్ని మనం ప్రేమించుకోవటం అది వేరే విషయం. పొరుగువాన్ని ప్రేమించమని ఎందుకు చెప్పాడు? అది నీలో కనపడుతుందా? అది కనపడితే నేను నీ బిడ్డగా, దేవుని బిడ్డగా మేము గుర్తిస్తాం. అది నేను కాదు, పరవాళ్ళు ఎవరైనా అన్యులైనా గుర్తిస్తారు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించని మొదటి ఆజ్ఞనిచ్చాడు. దేవునికి స్తోత్రం. మన సంబంధుల్ని, మన చుట్టాలని, మన బంధువుల్ని, మన రక్తపారిశులు, మన బిడ్డలను కాదు ప్రేమించేది, పొరుగువారిని ప్రేమించన్నాడు. యేసు ప్రభు కూడా పొరుగు వాళ్ళని ఏంటి అసహించుకొని 11 మంది శిష్యులు, వాడు రాజకాంక్ష కలిగినోడు వద్దు వద్దు అని చెప్పారు. ఎవరిని? ఆయన్ని. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు చెప్పండి? నా కుమారుడా, నా శిష్యులు కూడా నువ్వు కూడా ఒకనిగా అని వాటేసుకుని ముద్దేసుకుని. అలాంటి అనుభవం, అలాంటి యొక్క మాదిరికరమైన జీవితం మనలో కనపడినప్పుడే దేవుని బిడ్డగా నిన్ను గ్రహిస్తారు ప్రజలే కాదు, దేవుడు కూడా నా బిడ్డకి ఈరోజు ఏం లేదు, ఏం కొరత ఉందో అని ఆయన కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇలాంటి యొక్క సందేశాలని, ఇలాంటి ఉపదేశాలని మనం ఎన్ని చోట్ల వింటా ఉన్నాం. ఎంతోమంది దూర ప్రాంతాల నుండి ఎన్నో ఖర్చులు పెట్టి ఎంతో మరి వేలు ఖర్చు పెట్టి మరి మీటింగ్లు పెట్టిస్తూ, సభలు పెట్టిస్తూ సేవకుల్ని మరి రప్పిస్తుండంటే ఎవరి కోసం? అందరి కోసం. అందరూ కూడా యేసుక్రీస్తు వారి సింహాసనం ఎదుట పెట్టాలని, మనందరిని పెట్టాలని ఈ వేలు ఖర్చు పెట్టడం, ఈ యొక్క ఫంక్షన్లు ఏర్పాటు చేయటం, ఈ సేవకులకి వేలు వాళ్ళకి ట్రావెల్స్ ఇచ్చి పంపటం, ఇవన్నీ ఎందుకు చేస్తానంటే దేవుని యొక్క బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 3 విషయాలు మనం ముచ్చటగా మనం తెలుసుకున్నాం. ఇంకొక విషయం తప్పితే ఇంకొక విషయం, 2 విషయాలు చెప్పి నా సమయాన్ని నేను అప్పగించుకుంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే డాక్టర్ లూకా రాసిన సువార్తలో నుండి ఒక చిన్న మాటను మనం ధ్యానించుకుందాం. చక్కని మాటని 9:14 చదవండి. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదవబడిన లేఖన భావాన్ని మనం గమనించి ఆలోచించినట్టయితే యేసు ప్రభువారు ఆయన మహా గొప్ప మైదాన ప్రాంతానికి ఆయనతో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు ఆయనతో వెంబడించి ఆయన ఉన్న చోట ఉండి ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని, ఆయన సందేశాలని, ఆయన ఉపదేశాలని, ఆయన యొక్క అద్భుత కార్యాలని ఇవన్నీ కూడా అనుసరించాలని ఆశతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళారు కొన్ని వేల మంది. అలాంటి సమయంలో ఆ మైదానంలో ఆ యొక్క పట్టణాలు, గ్రామాలు ఎలాంటివి కూడా దరిదాపులో లేవు. చీకటి అయిపోయింది, సమయం అయిపోయింది. కానీ అక్కడి నుంచి యేసు ప్రభుని వదిలి ఎవరు కూడా బయటికి పోవట్లేదు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉన్నారు. అయితే శిష్యులు ఏమన్నారు అంటే
అపోస్తులైన శిష్యులు ఏమన్నారంటే, బోధకుడా, ఈ మధ్యరాత్రి సమయంలో ఈ ఎటు పోవటానికి ఏ గ్రామంలో కూడా దరిదాపులు లేవు, వీళ్ళందరికీ మరి ఎట్లా, వాళ్ళకి భోజనం ఎట్లా, వాళ్ళకి తిండి ఎట్లా అని అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకురండి అన్నాడు. ఒక పిల్లవాడి దగ్గర ఒక 2 చేపలు 3 రొట్టెలు ఉన్నట్లుగా తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, ఆయన ఆకాశం వైపు చేతులెత్తి ఆస్వాదించి ఆ ప్రజలకు వడ్డించమని చెప్పాడు. 50 మందిని, అలాగనే 100 మందిని, అలాగనే 30 మందిని బంతుల మీద కూర్చోబెట్టండి, వాళ్ళకి వడ్డించండి అని చెప్పి ముందుగానే శిష్యులకు చెప్పించినట్లుగా మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి అలా చెప్పమండి. హల్లెలూయా అంటే దేవుని మహిమపరిచినట్లు, దేవునికి మహిమ వచ్చినట్లు, దేవుని వెలుగు మన మధ్యలో ఉన్నట్లు హల్లెలూయా చెప్పాలి ప్రతి వాళ్ళు. హల్లెలూయా అంటే దేవుని గణపరిచినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయా యేసు ప్రభు అందరూ తృప్తిగా భోంచేయంగా భుజించంగా మిగిలిన ముక్కలు ఎంత మిగిలియో అది బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. 12 గంపలకు ఎత్తబడినారు అని చెప్పి రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవునిలో అంత శక్తి, అంత సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఒక బీదవానిగా నిన్ను ఉంచడు. ఆయన నువ్వు హృదయపూర్వకంగా 100% నువ్వు ఆయనలో ఏకమైతే నీకు ఏ రోజు ఏం కావాలనో, ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, నువ్వు ఈరోజు ఎలాగ ఉండాలనో అన్నీ ఆయనకు తెలుస్తుంది. ఆయన ఆంతర్యంలో ఎరిగిన దేవుడు, అంతరాత్మలు పరీక్షించే దేవుడు. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి నేను దొరుకున్నాడు. కాబట్టి అడుగు ప్రతివాడు ఏం చేసుకోవాలా, నేను పొందుకున్నాను అనుకోవాలి, పొందుకున్నాననే విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు అంతమందికి భోజనం పెట్టగలిగిన సమర్థత, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అంత జీవగలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని మనం ఎప్పుడు కూడా విడిచిపోకూడదు, నామకార్థంగా ఉండకూడదు, ఆయనకి దూరస్తులుగా ఉండకూడదని ఆయన బాధపడుతూ ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 6:11. యోహాను సువార్త 6:11. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చూసారా, మిగిలిన ముక్కలన్నీ కూడా పోగు చేయండి అని శిష్యులతో చెప్పేసాడు దేవుడు. అవన్నీ ఎత్తగా చూస్తే 12 గంపలకి ఎత్తినారు. కాబట్టి మనం ఏం చేయాలి, నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు కన్నీటితో రోదిస్తూ ప్రార్థించాలి. రోదిస్తూ ప్రార్థించేట అనుభవం అపోస్తలులు చేశారు, యేసయ్య చేశాడు, మనం చేయాలి. ఆయన చేసిన ప్రతిదీ మనం చేసేటట్టుగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు పేరు పొందాలంటే, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఆయన జీవగ్రంథంలో ముద్రించబడాలంటే, ఆయనకు మాదిరికరంగా ఆయన చేసింది నువ్వు చెయ్యాలా. నశించిన దాని కోసం ఆయన ఈ లోకాన్ని రక్షకుడే వచ్చాడు, రక్షించడానికి. మనం కూడా నశించే ప్రజల కొరకు మనం ప్రార్థన చేసే అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి. అలాంటి యొక్క ఆశ కలిగి ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుడు. యేసు ప్రభు 40 సంవత్సరాలు ఉపవాసం ఉండి ఈ లోకం కొరకు, లోకంలో ప్రజల రక్షణ కొరకు, ఒక్కరు కూడా నశించడం ఇష్టం లేదని 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మేము చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభవాలకి మనం నడిచేటట్లుగా ఉండాలి. అలాంటి అనుభవాలు మీరు నడవాలని ఈ బైబిల్ గ్రంథంలో ఆయన రాసి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసేట అనుభవాలతో మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు, నిన్ను, నన్ను, మనందరినీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అలాంటి అనుభవంలోనికి దేవుడు నడిపించునుగాక. ప్రభు రాకడకు సిద్ధపడదామా? దేవునికి స్తోత్రం. ప్రభు రాకడికి సిద్ధపడదామా? చెప్పలేని దేవుడు పెట్టుకోదా ఉంటున్నది. ప్రభు రాకడి వరకు సిద్ధపడదామా? దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం. 24-25.
కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సంభవించేది మీరు ఎక్కువగా దైవజనుల ద్వారా తెలుసుకుంటా వింటా ఉన్నారు. ఆ దినం కొరకు సంభవించే దాని కొరకు మీరు ఎక్కువగా అలాగూ చేయండి. ఎలాగూ? ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పురికొల్పుకుంటూ అలాంటి అనుభవంలోకి మనం నడుచుకోవాలి. దేవుని మాటలతో మనం పురికొల్చుకోవాలి. ఒకరినొకరు దేవుని వాక్యం ద్వారా, దేవుని సాక్ష్యాల ద్వారా, దేవుడు చేసిన మేలు ద్వారా ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అప్పుడే మనము దేవునికి దగ్గరస్థులముగా సిద్ధపడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి నడుచుకోవాలి, హెచ్చరించుకోవాలి. అనేక కార్యాలు సాకులతో కూడా మనం పాలు పంపులు బందుకొని మంచి కార్యాల్లో, దేవుని కార్యాల్లో, మంచి కార్యాల్లో పాలు పంపులు బందుకునేటువంటి అనుభవాలతో నడుచుకోమని ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఆ హెబ్రీ సంఘాలతో తెలియజేసిన మాటలు కూడా ఇక్కడ మనం ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఒకరినొకరు మనం ప్రేమతో ఒకరినొకరు పురిగొల్పుకోవాలి. ఒకరినొకరు మన దేవుని కార్యాల్లో, దేవుని సభల్లో కావచ్చు, దేవుని యొక్క మరి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళే సమయంలో కూడా మనం పురికొల్పుకొని ఒకరినొకరు సహకరించుకుంటూ పాలు పంపులు బందుకుంటూ ఉన్నటువంటి యొక్క అనుభవంలో నువ్వు ఉన్నట్టయితే దేవుడు సంతోషిస్తాడు, నీ యందు ఆనందిస్తాడు. నిన్ను కూడా ఆయన కుడి పార్శ్వంలో పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆమెను చెప్పండి. హలో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను మాట ముగిస్తే టైం అయిపోయింది. 10 నిమిషాలు టైం ఉంది. 14 నిమిషాలు. చూడండి, ఇంకొక విషయం. అపోస్తలుడైన మత్తయి రాసిన సువార్త, 25వ అధ్యాయము 1 నుండి పరలోక రాజ్యము తమ దీవీటీలు పట్టుకొని 10 మంది కన్యకలను పోలి ఉన్నది. తమ దీవీటీలు పట్టుకొని బుద్ధి కలిగిన వారు తన డ్యూటీలతో కూడా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అనుభవాన్ని మనం గమనించి ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది, సూచనగా ఉంది ప్రియులారా. నూనె అనేది పరిశుద్ధాత్మకు సూచన. ఆ నూనె అనే యొక్క లేకపోతే దీపం ఆరిపోతుంది. కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మని యొక్క దీపాన్ని వెలిగించుకున్నారు. పరిశుద్ధాత్మ దివిటి అంటే దీపము. దీపం అనగా హృదయానికి సూచన. ఈ హృదయంలో పరిశుద్ధాత్మ వెలుగుండాలి. నూనె, ఆ పరిశుద్ధాత్మ నూనె అనే యొక్క వెలుగు దీపము వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉన్నప్పుడు నీవు యేసయ్య మధ్యాకాశములో ఆయన స్వరము, ఆయన బూర ఊదినప్పుడు ఆ వెలుగు నిన్ను అయస్కాంతంలాగా యేసయ్య దగ్గరికి ఎత్తబడతావు. నువ్వు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి అనుభవం మనలో ఎంతమందికి ఉంది, ఎంతమంది లేదో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ మాట అంటుందంటే బుద్ధి కలిగిన వారు ఏంటంటే నూనెనే తీసుకుపోయారు. నూనె దవిటిల్లో అంటే ఈ ఆత్మనే ఒక దివిటిలో నూనె అనే పరిశుద్ధాత్మ అంకురించబడాలి, అక్కడ ముద్రించబడాలి, వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని, ఆయన బోర నువ్వు కనుగొంటావు, ఎదుర్కొనగలుగుతావు. ఆ నూనె ఆరిపోతే, ఆ నూనె లేకపోతే, ఆ దీటిలో నూనె లేకపోతే ఆయన రాకడా, ఆయన స్వరం నువ్వు వినలేనప్పుడు ఎడవబడిపోతావు. ఎడవబడిపోయినప్పుడు తీర్పు దినాన నిలబడాలి. తీర్పు దినాన నిలబడినప్పుడు నీకు నాకు వచ్చే శిక్ష నిత్యనరకాగ్ని. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుద్ధి లేని వాళ్ళు 5 అంట. ఈ బుద్ధి లేని, ఇది ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పింది. ఇది యేసయ్య చెప్పిన ఉపమానం ఇది.
ఈ బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని ఉపమానం యేసు ప్రభు పరలోకాన్ని గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ లేదు వల్ల ప్రార్థనకు పోతుండ్రు, వస్తుండ్రు, ప్రార్థన పోతుండ్రు, వస్తుండ్రు, ప్రార్థన పాడుతూ వస్తుండ్రు, పాటలు పాడుతుండ్రు, సాక్ష్యాలు కూడా చదువుతాను, మంచిదే కాదంట్లో. పరిశుద్ధాత్మ అనే వెలుగు, పరిశుద్ధాత్మ నూనె నీలో లేదు. నువ్వులో నూనె అనేది ఉంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన నువ్వు కనుగొంటావు. ఒక సేవకుడు చేసే సేవ అది ఆత్మీయకు సంబంధించిందా లేకపోతే లోకానికి సంబంధించిందా ప్రకృతికి సంబంధించింది గమనించగలుగుతావు. ఈనాడు అనేక మంది నా పేరిట అబద్ధ బోధకులు బయలు వెళ్ళిన జాగ్రత్త పడండి అని చెప్పాడు యేసయ్య. కాబట్టి ఎంతమంది అబద్ధ బోధకులు రాబోతున్నారు? వాళ్ళని గమనించాలంటే నీలో ఏముండాలి తల్లి? నూనె అనే యొక్క పరిశుద్ధాత్మ నూనె నీలో ఉండాలి. ఆ నూనె ఉన్నప్పుడు ఆత్మీయ వెలుగు, ఆ హృదయం అనే దివిటి వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు వెలిగినట్టు వెలుగుతున్నప్పుడు ఆ వ్యక్తి బోధకుడు కాదా, లేకపోతే లోక సంబంధంగా బ్రతుకు తెలుగు చేసే సేవకుడా, ఏదైంది కూడా అర్థమైపోతుంది. అవునా కదా? మన ఈ మధ్య ఒక సేవకుడు వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. ఆయన ముఖం నేను ఎరగను, నా ముఖం ఆయన ఎరగడంట. ఏంద్ర బాబా నేను కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాను. ఉదయం పూటే వచ్చాడు, బాగా లాగున్నాడు. ఒక బైబిల్ ఇది ఇంత మొక్క, కొద్ది మొక్క, ఇది ఇంత మొక్క చేత పట్టుకోండి, నీకు ఏం లేదు, సంచి లేదు, ఏం లేదు. ఆయన వచ్చి ఆడ బోర్డు చూసాడు. అక్కడ బోర్డు పెట్టిలా, ఆ బోర్డు చూశాడు. లాజర్ పాస్టర్ అని ఉంది కదా ఆడ బోర్డు, ఆడ ఉన్న అడిగారు కావాలా, అది అక్కడ చర్చి ఉంది ఆడ అని చెప్పాడు. ఆయన వచ్చాడు, కూర్చొని అటు వచ్చాడు. ఆయన అది గేట్ తీశాడు. అయ్యా లాజర్ పాస్టర్ గారు మీరేనా? నేనేనయ్యా, రాయా అని అన్నా. ఆయన కూర్చున్నాడు. వచ్చి తయ్యా మీ కొడుకులు ఎంతమంది, అది ఇది అని అంతా ఉపోద్ఘాతం అంతా అడిగాడు. సరే చెప్పాము. చెప్పినాక అయ్యా ఇప్పుడు మీ కాడికి వచ్చి వాక్యం చెప్పాలా, ఎప్పుడు నేను రావడానికి కుదురుతా అన్నాడు. మా కాడ వాక్యం చెప్పడానికి ఇప్పుడని నేను చెప్పలేను, ముందుగా నేను ఏడు చెప్పేది, ఇంకా టైం ఉంది కదా ఆదివారానికి అని చెప్పా. అయితే ఆ వాక్యాన్ని ఇప్పుడు నేను కాదయ్యా నేను రమ్మని చెప్పడానికి మాకు పాస్టర్ ఉన్నాడు, ఆయన ఎవరికైనా చెప్పుంటాడు, ఆయన సిద్ధపడి ఉంటాడు, నిన్ను రమ్మని చెప్తే అది బాగుండదు అని. అయితే ఆయన ఆడెక్కడ ఉండేది అన్నాడు. ఇదంతా ఈ రిస్క్ అంతా ఈ సోది అంతా చెప్తా ఉంటాడని ఆయన లేడు, ప్రోగ్రాంకి పోయి చెప్పా. ఇంటికాడే ఉన్నాడు ఆ రోజు, నాకు తెలుసు, ఇంటికాడే ఉన్నాడు. ఆయన పోయాడు. ప్రేజోడయ్యా, ప్రేజోడు సార్. అతనిలా అయ్యా మీ మనవాళ్ళ అది మా పిల్లలు చూశాడు కదా అంటే ఇంక నా ఎన్ని ఎందుకులే అని చెప్పాను. మీరులే ఇదేనా ఇక్కడే నువ్వు ఉండేది, నేను ఉండేది ఇక్కడే, మా పిల్లలు మా మనవాళ్ళు అక్కడ ఉంటాడు. సరే ఆడకపోయారు. ఆడకపోయి ఇక నాడు కూర్చొని ఇక అన్నీ సోది చదువుతా ఉన్నాడు. మా సోది చదువుతాడు. ఏం చదువు, ఏం కూర ఉండేవు, ఏం కూర చేసావు, ఏం కూర ఉండేవు, ఎన్ని అడుగుతా ఉన్నాడు. ఎందుకు బాబు ఇప్పుడు పొద్దున్న పనికి పోతాను, ఇప్పుడు ఏం చేసాడు కూరలు అంటే, కూరలు లేకపోతే ఇదిగో డబ్బులు గుర్తుదే జేబులు చేపట్టాడు. నువ్వు ఇయ్యవద్దు ఏమవుతాయా, అంతకుముందు చికెన్ తీసుకొచ్చి పిల్లలు తిన్నాక కొంచెం ఉంది చికెన్, ఏం చేసింది, అన్నం అయితే వండాను కానీ కూర ఏం తెలియదు, చికెన్ కూర ఉంది అని అట్లా పెట్టాము నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఈ సోదంతా ఇంక పాస్టర్ కాడికి ఎందుకులే అని, ఎనిమిది పాస్టర్ కాడికి ఎందుకులే నేను అనుకొని ఆయన ప్రోగ్రాంకి పోయాడు, ప్రార్థన వెళ్ళిపోయాడని చెప్పా. దేవునికి స్తోత్రం. తినేడు కమ్మగా చర్చిలోకి రావాలని చెప్పి తాళం నాకు లేదని చెప్పా. ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఎంతోమంది ఆయనని కాదు, ఎంతోమంది జింక చర్మం చేసుకొని గొర్రె చర్మం వేసుకొని మరి గొర్రెల్లోకి దూరినట్లుగా మరి తెల్ల బట్టలు వేసుకొని బ్యాగులు తగిలించుకొని చాలామంది ఈ కడవరి దినాల్లో దేవుని సంఘాలని, దేవుని సేవకుల్ని మోసపుచ్చడానికి మరి వేషధారులుగా రాబోతారని బైబిల్ స్పష్టంగా సూటిగా మనకి తెలియజేస్తుంది ప్రియులరా. కాబట్టి మనం గమనించాలంటే, మనం వాళ్ళని తెలుసుకోవాలంటే వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ వేషధారుని ద్వారా మన పరిశుద్ధాత్మని యొక్క నూనె నీలో నాలో మన అందరిలో ఉండాలి. ఆ వెలుగు ఉన్నప్పుడే గమనించగలుగుతావు.
గమనించలేకపోతే మరి వాళ్ళు మోసపుచ్చి వాళ్ళు ఏదో ఒకటి మన ఉద్రాలు తర్వాత చెప్తున్నాడు. నాకు వచ్చే నేను ఒక ఇంటర్నేషనల్ పాస్టర్, నేను ఎన్ని ఎకరాల్లో మా చర్చి ఉంది, అది ఉంది, ఇది నేను చదువుతున్నాడు. అయితే మీ ఫ్యామిలీ వాళ్ళంతా ఆడే ఉండరు. అయితే ఆడుండి నువ్వు ఎందుకు వచ్చావు అంత సంఘంలో పెట్టానంటే ఏం చెప్పలేకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాబట్టి అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము ఈ యొక్క 4వ అనుభవాన్ని ఏంటంటే మన బుద్ధి కలిగినటువంటి యొక్క నూనె, ఆ సిద్ధులలో నూనె అంటే సిద్ధి అనగా ఆ యొక్క దివిటి వెలుగు అనేది హృదయానికి సంకేతంగా ఉన్నది. ఆ హృదయాన్ని అనేక ఆ దివిటిలో, ఆ సిద్ధిలో నూనె అనేటి యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎల్లవేళ వెలుగుతూ ఉండాలి. ఎల్లవేళలా దేవుని ఆత్మచేత తాండవం ఆడుతుండాలి. ఉన్నప్పుడే యేసయ్య రెండవ రాకడలో మనం గుర్తించగలుగుతాం. యేసయ్యలో మనం ఐక్యం కాగలుగుతామని మనం 4వ విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి బుద్ధిగల కన్యకులు 5 బుద్ధి లేని వాళ్ళు ఎడబడిపోయి తర్వాత అక్కడ పరలోకంలో అంట తలుపు వేయబడిందంట. గేటు కాడికి పోయి అయ్యా అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, నీ పేరట నేను అనేక దయ్యాలు నిలగొట్టా, అనేక హత్కార్యాలు, అనేక మేలు చేశా, అది చేశా, ఇది చేశాని ఆ గేటు దానికేసి తలకాయ గుద్దుకొని అరుస్తూ ఉండంట. యేసు ప్రభు లోపలుండి సింహాసనం మీద ఉండి అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను, పొండి పొండి అన్నాడు. చాలు, దేవుని స్తోత్రం కలుగును. అలాంటి మాట అనిపించుకోకుండా ఉండాలంటే ఇప్పుడే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. దేవునికి స్తోత్రం. సమయం అయిపోయింది. 1 కొరింథీ 16:22 చదివి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రభువు యొద్దకు వచ్చేవాడు ప్రభువు ఉన్నాడనే నమ్మకము, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమించగలిగిన వాడు ఎలా ఉండాలంటే ఆయన మాటను అనుసరించేవాడిగా ఉండాలి, ఆయన మాటకు లోబడేవాడుగా ఉండాలి. ఆయన నిబంధనలు, ఆయన చెప్పిన వాగ్దానాలని, ఆయన చెప్పినట్టుగా వాక్య సందేశాన్ని వినేవాడుగా, నమ్మేవాడుగా, దాని ప్రకారంగా సిద్ధపడేవాడుగా ఉన్నవాడే యేసు ప్రభుని ప్రేమించేవాడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవడైనను యేసు ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడతాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ముప్పాడ గ్రామస్తులున్న సంఘ బిడ్డలారా, మీ అందరికీ నేను తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నేను ప్రేమిస్తానంటే నోటి మాటతో చాలదు. అది ప్రేమించాలంటే చాలా ఉండే, దానికి మెట్లు, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా పోరాటాలు ఉంటాయి. దాన్ని ఎదుర్కొనాలంటే దేవుని యొక్క అగ్ని అనేది నీలో మండాలి. దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని వెలుగుతున్నప్పుడే వాటన్నిటిని నువ్వు తట్టుకోగలుగుతావు, వాటన్నిటిని జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ అనేది సామాన్యమైనది కాదు. ప్రేమ సమస్త దోషములు కప్పుతూనే ఉంది, అన్నిట్లో ఉంది. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమ సమస్త దోషములను కప్పునని రాయబడింది. కాబట్టి సమస్త దోషాలను కప్పుతుంది, నిజమే కాదనలా. కానీ ప్రేమ అనేది మనలో నిలవాలంటే ఎలా ఉండాలి? ముందా ఆ మెట్లన్నిటి కూడా మనం తట్టుకోగలగాలి, జయించగలగాలి, ఎదుర్కోగలగాలి. వాటన్నిటిని కూడా అవలంబించుకొని మన హృదయంలో పుటవేసుకొని నిలబెట్టుకొని ఉండేటువంటి జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అద్వితీయ కుమారుని ఇచ్చి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి
ఆయన సొంత కుమారుని, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడంటే ఎంత ప్రేమ అది గమనించండి ప్రియులారా. లోకమును ప్రేమించను, దేవుడు లోకమును ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని, కాబట్టి ఆయన కుమారుని ఇచ్చాడు మనకి, మనందరిని ప్రేమించి. మనం ఏం చేయాలి? ఆయన ప్రేమించి ఏం చేయాలి? మనం చూడండి, మనం ఏం చేయాలి? మనం ఆయన ప్రేమిస్తామంటే సరిపోదు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన కుమారునే ఇచ్చాడు. మనం ఆయన ప్రేమిస్తే మనకున్న దాంట్లో కొంతైనా ఉన్నత స్థితిలో ఉన్నత కొలదిలో ఉండి ఆయనకి ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకా 18:8 చదువు. ఈ మాటతో నేను ముగిచ్చేస్తాను. లోకా 18. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనలను త్వరగా ఆయన రాబోతున్నాడు. కానీ ఇంకా దీర్ఘశాంతం, ఎందుకంటే ఇంకా ఒక్కరు కూడా ఆయనతో ఉండకుండా, ఆయన రాజ్యంలో ఉండకుండా, రక్షణ పొందకుండా ఎంతమంది నశించిపోతారో, ఎంతమంది ఆ యొక్క దుష్టుడు అనే సాతాను బానిసలైపోయి ఆ నిత్యనరకానికి గురైపోతారేమోనని ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు యేసు ప్రభువారు. నీ కొరకు, మనందరి కొరకు, లోకమందరి కొరకు, లోక ప్రజలందరి కొరకు దీర్ఘశాంతం వదిలిస్తున్నాడు. ఆయన మనలాగానే, మనుషుల్లాగానే కక్కుర్తిపడి ఎగిరిపడి కోపావేశంగానే మన మీద వదిలేడనుకో, మనం అసలు నల్లులాలో నలిగిపోతాం. అగ్ని దహించేస్తుంది లోకాన్ని. దేవుని స్తోత్రం. ఆ విధంగానే మరి ఆయన ఉన్నాడనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ప్రేమించగలిగినట్టు అపనమ్మకం మనలో ఉండకూడదు. అవన్నీ కూడా ఆటంకాలు మన ఆత్మీయ జీవితానికి అడ్డం వస్తాయి అన్నమాట, అడ్డుబండ్లుగా ఉంటాయి అన్నమాట. అవిశ్వాసం ఒకటి, అపనమ్మకం ఒకటి, సందేహం ఒకటి, ఎన్ని ఆటంకాలు అన్నమాట మన ఆత్మీయ జీవితానికి. కాబట్టి మన ఆత్మీయ ఎదుగుదల ఉండాలంటే వీటన్నిటిని కూడా మనం నిగ్రహించుకోవాలి, వీటన్నిటిని కూడా మనం ఎదుర్కొనాలి, వాటన్నిటిని కూడా మనం అవలంబించుకొని నడుచుకోవాలని మరి వాక్యంలో నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి పౌలు అంటాడు, తిమోతి అంటాడు, ఒక మాట, చిన్న మాటలు చదివి మరి ముగించుకుందాం. 1 తిమోతి 1:9 వచ్చింది చదువు. ఈ మాటలు చదివి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఆమేన్. అట్టి చెప్పినటువంటి ఒక నిబంధనలు, చెప్పినటువంటి ఒక సందేశాలు, ఈ అనుభవాలన్నీ కూడా వాటన్నిటినీ పక్కకు పెట్టి ఎంతమంది అవిశ్వాసంలో ఆ యొక్క మరి బద్దలైపోయినట్టుగా, అవిశ్వాసం బద్దలైపోయినట్టుగా, కోల్పోయినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విశ్వాసంకు వ్యతిరేకంగా ఉన్న వాటిని తొలగించుకొని విశ్వాసం కలిగి ప్రభు రాకడకు సిద్ధపడవుగాక. ఈ విధంగా సిద్ధపాటు పరిశుద్ధాత్ముడు మీకు, నాకు, మనందరికీ త్వరలో దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పమ్మా, ఇప్పుడు ఎన్ని అనుభవాల్లో మనం సిద్ధపడాలి? మనం ఎన్ని మరి ధ్యానించాం? 6 అనుభవాలు నేను చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి నుండి జ్ఞాపం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6 అనుభవాలని మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఈ అనుభవాలన్నింటినీ కూడా మన జీవితంలో, మన బ్రతుకులో, మన యొక్క నడతల్లో అన్నింటిలో కూడా మొదటిది మందమతులుగా ఉండకూడదు. రెండోది అహిక విచారాలు మనలో ఉండకూడదు. మూడవ అనుభవం సాగులు చెప్పే యొక్క నెపాలు చెప్పకూడదు. అపనమ్మకాలు నెపాలు చెప్తారు. మూడవది ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. ప్రభు బిడ్డలమైన మనం, ప్రభు సంఘం అని మనం, ప్రభు చేత కడగబడిన మనం, ప్రభు రక్తం చేత కడగబడిన మనం ప్రార్థన అనే యొక్క ధూపం ఎల్లవేళ అనేక సమయాల్లో మనం ఆ ధూపం వేసేవాళ్ళుగా ఆ అనుభవం కలిగి ఉండాలి. 4వ అనుభవాన్ని చూద్దాం. మరి సిద్ధులలో నూనె ఉంచుకోవాలనేటువంటి అనుభవం. పరిశుద్ధాత్మ ఎల్లవేళ మనలో తాను వాడతా
అభిషేకించబడి అన్య భాషలతో ఎగిరి గంతులు వేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 5వది, ప్రేమను ప్రేమించేవారుగా ఒకరినొకరు పురిపొలుకొని సహకరించుకొని దేవుని కార్యాలు ఒకరినొకరు పాలుపంపులు పొందుకునే వాళ్ళముగా ఉండాలి. చివరిది, విశ్వాసం ద్వారా సిద్ధపడగలిగినట్టు అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇలాంటి యొక్క అనుభవాల్లో మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుని రాకడలో మనందరం నమ్మకస్తులముగా దేవుని రాకడలో ఆయనతో కూడా ఎత్తబడి ఆయన సింహాసనం ఎదుట దేవుని రాజ్యంలో ఆయన శాంతి సమాధానం కలిగిన ఆ రాజ్యంలో శాంతి విశ్రాంతి రాజ్యంలో మనం ఉండేటువంటి ఒక అనుభవాన్ని మనం కలిగి ఉండినట్లుగా దేవుడు దీవించి ఆ వాక్యాన్ని ఆస్వాదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవం కలిగిన యేసయ్యా, సజీవుడా, నిన్న నేడు ఏకరీతిగా గొప్ప దేవుడా, నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. సమస్తముల సాధ్యములు నాయన ఇంతవరకు ప్రభా. అయ్యా తండ్రి, నీ బిడ్డల మధ్యలో ఈ దీనుడును నా ప్రభా, ఈ వృద్ధాప్యులున్న దీనుడు నిలబెట్టుకొని కొన్ని మాటలు నీ బిడ్డతో నువ్వు మాట్లాడేవు ప్రభా. నేను కాదు ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఆ మాటలు వ్యర్థం కాకూడదు ప్రభా. విన్న ప్రతి ఒక్కరూ నాయన నీరు పోసి ఫలింపు చేసి విస్తరింపబడినట్లు ఫలించినట్లుగా ఆయన బిడ్డలను ఆయన ఎత్తిపట్టమని అభివృద్ధి పరిచి బుద్ధిగల కన్నికల వలె నాయన చిత్తెలలో నూనె భద్రపరుచుకునే వారిగా నాయన ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి ప్రభా. దినంలో చెడ్డవు కనుక సమయాన్ని పోనీయద్దని చెప్పావు ప్రభా. నువ్వు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం కాకుండా ఆ సమయాన్ని నా ప్రభ మేము సద్వినియోగం చేసుకొనొచ్చు. నీ రాకడ వరకు నాయన నీ బోర నాయన నీ స్వరం వినేటువంటి అనుభవాన్ని అలాంటి నాయన దైవ జ్ఞానం ప్రతి ఒక్కరికి మాకు అందరికీ దయచేయమని ఈ సంఘాన్ని నడిపిస్తున్న నీ సేవకులను సేవకురాండును ఈ సంఘాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ అతి త్వరలో రాన్న శ్రేష్టమైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా ఈ సమయం ఇచ్చిన సేవకులైన ఇర్మియాకును వందనాలు. మీ అందరికీ చేరి వచ్చిన కూడి వచ్చిన మీ అందరికీ ఇంతవరకు దేవుని మాటలు విన్నా మీరు అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.